నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఈనాడైనా ఈ పూలని నీడోలుగా ఈ చుక్కలని నీ కన్నులుగా నును నిక్కుల ఈ ముక్కలు నీ సుక్కలుగా ఊహల్లో తేలితలోగి మేఘ జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై నువ్వు కానరాక మనసూరుకోక పాడాను పాటలై చిటిపట్లాడుతున్నాయి. సాంగ్ విత్ కుకింగ్ ఎలా ఉందండి? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తే మరి ఇంకెందుకండి ఆలస్యం చేస్తున్నారు? ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ నా వీడియోని షేర్ చేయొచ్చు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇవాళ అయితే నేను ఇంకా వంకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. ఇవాళ లేట్ అయిపోయింది ఎందుకో వంట చేసేసరికి కాదు, వంట చేయడానికి లేట్ అయింది. అండ్ నా పిల్లలు కూడా చాలా తొందరగా వచ్చేసారనమాట. ఇంకా కర్రీ ఇంకా అవ్వలేదు, అప్పటికి రైస్ పెట్టేశాను, చపాతీ అయితే చేసేసాను అనమాట. ఈ పిల్లలు రాగానే పాపం వాళ్ళకైతే ఆకలి అవుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే వాళ్ళకి పెరుగన్నం వేసి చక్కగా వాళ్ళకి తినిపించేసి తర్వాత వంట చేయడం అంటే కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఈలోపు ఏంటంటే మా ఆయన కూడా వచ్చేసాడు. నిన్న వండిన బోడకాకరకాయ కర్రీ ఉండే కదా, ఇంకా తను కూడా మధ్యలో వచ్చి టైం దొరికింది అనేసి వచ్చేసి తను కూడా తినేసి ఆ కర్రీతోనే తినేసి వెళ్ళిపోయాడు. అందుకని నేను కాస్త మెల్లిగా వండాను అనమాట. అట్లా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా కర్రీ అయితే ఇది నేను వేసుకున్న ఫ్రాక్ నైటీ ఎలా ఉందండి, ఇట్లాంటివి అయితే ఓ 3 అయితే పట్టుకొచ్చుకున్నా అనమాట. ఇప్పుడు మా దగ్గర అయితే మా సిటీలో అయితే ట్రెండింగ్ అనమాట, అందరూ వేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ వేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు కొనుక్కోవద్దు అనేసి నేనైతే ఓ 3 నైటీలు అయితే తెచ్చుకున్నాను అనమాట. వచ్చేటప్పుడు నాకు ఇదైతే మా అత్తమ్మ సెలెక్ట్ చేసింది కలర్స్, నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఒకటి బ్లూ, గ్రీన్ అండ్ మెరూన్ కలర్, 3 కలర్స్ చాలా బాగున్నాయి. నైటీస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి షాప్స్లో ఎలా దొరుకుతాయో అలాగే క్వాలిటీ ఉంది. సో ఇంకా వెనక నుంచి నా చిట్టులు అయితే వీడియోలో చూడడానికైతే వస్తూ వెళ్తూ ఉందన్నమాట. వీడియో మీకు ఎట్లా అనిపించింది?